హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున జియో 100 మిలియన్ మెంబర్స్ని దాటిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి కొత్త ప్లాన్స్ ప్యాకేజ్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేంటో ఈరోజు చూద్దాం. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో జియో తన కొత్త ఆఫర్ పేరు వచ్చేసరికి జియో ప్రైమ్ ఆఫర్ అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఆఫర్ అనే కన్నా జియో ప్లాన్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఫ్రీగా ఇచ్చేది ఏం కాదు. ఇంకా జియో మేము ఫ్రీగా ఇవ్వలేమని కూడా చెప్పేసింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం జియో ఇంకా ఫ్రీగా కూడా ఇవ్వకూడదు అనమాట. సో ఇదేంటి అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే ఫ్రీ సర్వీస్ మనం హ్యాపీ న్యూ ఇయర్ సర్వీస్ యూజ్ చేస్తున్నామో అది మనకి March 31, 2017కి అయిపోబోతుంది. సో ఆ తర్వాత నుంచి మనం ఇదే సర్వీస్ని కంటిన్యూ చేయాలంటే మనం ఎవ్రీ మంత్ 303 రూపీస్ అంటే 303 రూపాయలు పే చేసి అదే ప్లాన్ ని మనం కంటిన్యూ చేయొచ్చు. ఏదైతే ఆఫర్ ఉందో అదే ఆఫర్ ని మనం కంటిన్యూ చేయొచ్చు. 303 రూపాయలు మనం ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల మనం పే చేయాల్సి ఉంటుంది. సో దానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఎలాగంటే ఇప్పుడు మనం March 1 నుంచి March 31 లోపు మనం 99 రూపీస్ మనం జియోకి పే చేస్తే మనం ఈ ప్రైమ్ మెంబర్షిప్ లోకి మనల్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి గాను మనకి 1 ఇయర్ వరకు అంటే మనకి 2018 అంటే 2018 March 31 వరకు ఏ అయితే జియో యాప్స్ మనం ఈ రోజున యాక్సెస్ చేస్తున్నామో, టీవీ కావచ్చు, న్యూస్ రీడింగ్ యాప్ కావచ్చు, అలాగే మనం క్లౌడ్ యాప్ కావచ్చు, ఇలాగే ఎన్ని యాప్స్ అయితే మై జియో యాప్లో ఉన్నాయో సో వాటన్నిటిని మనం 1 ఇయర్ వరకు ఫ్రీగా యూజ్ చేయొచ్చు ఈ 99 రూపీస్తో. ప్లస్ మనం ఎవ్రీ మంత్ 303 రూపీస్ మనం పే చేసినట్టయితే మనం ఈరోజు ఏదైతే మనం హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ యూజ్ చేస్తున్నామో సేమ్ ఆఫర్ని మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఏది మళ్ళీ March 31, 2018 వరకు. అంటే మనకి ఎంత పడుతుందంటే డైలీ 10 రూపీస్కి మనకి 1 GB డేటా ప్లస్ అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్లు సో అన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. డైలీ 10 రూపీస్ పే చేసినట్టు అవుతుంది. మనకి మంత్లీ వచ్చేసరికి 303 రూపీస్ మనం పే చేయాలి. సో దానికి కానీ మనకి మంత్లీ అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్, రోమింగ్ ప్లస్ 30 GB డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఆఫర్ నాకు తెలిసి అంటే ఈ ప్రైస్లో ఏ నెట్వర్క్ నాకు తెలిసి అసలు ఇవ్వలేదు, అసలు ముందుకు రావడానికి కూడా సాహసించలేవు. ఇలాంటి ఆఫర్ని ధీటుగా ఎదుర్కొని ముందుకు వచ్చి ఇలాంటి ఆఫర్ని ప్రకటించాలంటే ఏ నెట్వర్క్ వల్ల కాదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ఇంకొంచెం ముందుకు వచ్చి ఇంకో ఆఫర్ ఏమైనా ప్రకటిస్తే ఖచ్చితంగా దానికి ధీటుగా మళ్ళీ జియో తన ఆఫర్ని మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ ఇంకోటి ప్రకటించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి కొత్తగా మనం ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికిగా మనం ఏం చేయాలంటే మన జియో మై జియో యాప్లోకి వెళ్ళి March 1 నుంచి 31 లోపు 99 రూపీస్ పే చేసినట్టయితే మనం జియో ప్రైమ్ మెంబర్షిప్గా మనం చేంజ్ అవుతాం. దాని తర్వాత మనకు అన్లిమిటెడ్ యాప్స్ అనేవి ఏదైతే జియో యాప్స్ ఉన్నాయో అవి అన్లిమిటెడ్గా 1 ఇయర్ వరకు యూజ్ చేయొచ్చు. అలాగే ఎవ్రీ మంత్ మనకి 303 రూపీస్ మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే సేమ్ ఇప్పుడు ఏదైతే మనం డైలీ 1 GB అన్లిమిటెడ్ కాల్స్ ఎలా యూజ్ చేస్తున్నాం సేమ్ దాన్ని మనం మళ్ళీ March 31, 2018 వరకు మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పటి నుంచి మనం March 31 లోపు ఎంతమంది అయితే జియో సిమ్ తీసుకుంటారో వాళ్ళందరూ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వచ్చు. March 31 తర్వాత కొత్త సిమ్ తీసుకున్న వాళ్ళు 99 రూపీస్ పే చేసి ప్రైమ్ మెంబర్షిప్ లోకి జాయిన్ అవ్వచ్చు. దాని ద్వారా వాళ్ళు కూడా March 31, 2018 వరకు ఇదే ఆఫర్ ని ఫుల్ ప్లగ్స్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా జియో కొత్త ఆఫర్ గురించి తెలుసుకున్నానని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఇది ఆఫర్ అనే కన్నా ప్లాన్ అనే చెప్పాలి, ఎందుకంటే మనకి ఇంకా జియో ఫ్రీగా ఇవ్వలేమని చెప్పేసింది. సో ఈ వీడియో ద్వారా మీరు జియో కొత్త ఆఫర్ ప్లాన్ ఏంటో తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.